వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు చికెన్ తొక్కు చేయడం చూపిస్తాను. నేను చికెన్ తొక్కు ఎలా చేయడం చూపిస్తాను. చికెన్ తొక్కు కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తాను. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంత నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, ముక్కలు కొంచెం చాలా చిన్నగా ఉండాలి, పెద్ద పెద్దగా ఉండకూడదు. మనం ఒక్క ముక్కలాగా చిన్న చిన్న కట్ చేసి దాని టేస్ట్ బాగుంటుంది. సో దీనికి మళ్ళీ నేను 2 స్పూన్ కారం తీసుకోండి. కారం ఎక్కువ తీసుకుంటాను నేను, దీనికి కారం ఉంటే బాగుంటుంది. మీరు కారం చూసుకొని తీసుకోండి. 2 స్పూన్ ధనియా పౌడర్ ఈక్వల్గా తీసుకోవాలి. ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ అంతా నేను కస్తూరి మెతి తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్, 2 ఆనియన్ తీసుకుంటే మనం టమాటా వాడడం కాబట్టి ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకుంటాము. 2 ఆనియన్ పెద్దది సన్న తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి నేను 2 కట్ చేయకూడదండి, జస్ట్ ఇక్కడ గీతలు వేసుకోవాలి. మీరు గీతలు వేసి పెట్టుకుంటే సరిపోతాయి. దీనికి నేను ఆవాలు వాడట్లేదు. సోంపు హాఫ్ స్పూను, మళ్ళీ జీలకర్ర హాఫ్ స్పూను, 1/4 స్పూన్ అంతా నేను ఇంగువ తీసుకున్నాను. రెండు ఇలా చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను అండి. కడాయి పెట్టి స్టవ్ నుంచి కడాయి పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతాయండి. నేనైతే ఒక 250 ml ఆయిల్ తీసుకున్నాను. దీనికి ఎక్కడ వాటర్ వాడడం కాబట్టి 250 ml ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఇప్పుడు వేడైంది. దీనిలో ఇప్పుడు నేను జీలకర్ర, సోంపు, ఇంగువ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగనండి. జీలకర్ర, సోంపు అనేది ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, ఆవాలలాగా. ఇది కొంచెం చిట్టపట అనేటప్పుడు మనం ఆనియన్ యాడ్ చేసుకుందాం. కానీ ఇది మాడిపోకూడదండి. మీకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే కొంచెం చేయి ఆడిపిస్తూ ఉండాలి. సోంపు, జీలకర్ర మాడిపోతే టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. ఇది కొంచెం వేగిందండి. ఇప్పుడు దీన్ని చిట్టపట అనాల్సిన అవసరం లేదు, సోంపు, జీలకర్ర. ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుందాం. దీన్ని మంచిగా వేయించుకోండి ఆయిల్లో. ఇది ట్రాన్స్పరెంట్ కాదు, ట్రాన్స్పరెంట్గా ఇంకొంచెం మంచిగా మగ్గాలి. ఇది ఆయిల్ లేదు. ఆయిల్ మగ్గిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్ మంచి బ్రౌన్ అయిందండి. దీనికంటే ఇంకా ఎక్కువ బ్రౌన్ అయితే బాగుంటుంది, మాడిపోయే స్మెల్ వస్తుంటుంది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఉప్పు ప్లస్ ఈ కారం, కస్తూరి మేతి, గరం మసాలా అంతా దీనికి ఈ స్టైల్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ పసుపు చూడలేదు, నేను పసుపు యాడ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. దీనిలో పసుపు కొంచెం యాడ్ చేసుకుంటాను. పసుపు లిస్ట్లో చూపించలేదు, అది ఇది ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. ఇది సిమ్లో పెట్టుకోండి, మసాలా అంతా మాడిపోతాయి. సిమ్లో పెట్టి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మీరు దీన్నే మంచిగా కుక్ చేసుకోవాలి, ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు. దాని తర్వాత చికెన్ యాడ్ చేస్తాం. చూడండి ఇప్పుడు కొంచెం ఇది ఆయిల్ సపరేషన్ అవుతా వచ్చింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా ఫస్ట్ యాడ్ చేస్తారు, దీనికి ఈ స్టేజ్ యాడ్ చేస్తే దీనికి బాగుంటుంది. టేస్ట్ అనేది కొంచెం మీకు మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ యాడ్ చేసుకున్నాము. మీరు కూడా చేసేటప్పుడు ఈ స్టేజ్ అని యాడ్ చేయండి, ఫస్ట్ యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి మనం టమాటా వేయలేదు కాబట్టి, అది టమాటో ఉంటే ఫస్ట్ మీకు క్యారీ అవుతుంది, టమాటా లేదు కాబట్టి మనం ఈ స్టేజ్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం దీనిలో చికెన్ యాడ్ చేసుకుంటాం. చికెన్ ముక్కలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను చికెన్ ముక్కలు యాడ్ చేసుకోండి. చికెన్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పెట్టద్దండి, మూత పెట్టి మంచిగా దీన్ని ఒక మినిమం ఒక 10 minutes దీన్ని మంచిగా వేగించాలి. చికెన్ ఉండే వాటర్ అంతా దిగి అది డ్రైనెస్ రావాలి, అప్పుడు దాకా దీన్ని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇది అయిందండి. ఈ స్టేజ్ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసినప్పుడు చికెన్ ఉడకాలి కాబట్టి దీన్ని కొద్దిగా ఆయిల్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఇది వాటర్ అది మంచిగా కొంచెం మనకి థిక్ గ్రేవీ వచ్చే వరకు మనకి దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకుని మీకు మంచిగా థిక్ వచ్చే వరకు దీన్ని కుక్ చేస్తాం. మనం కుక్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని. ఇది మంచి దగ్గర పడిందండి. ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది. ఇది బోన్లెస్ కాబట్టి తొందరగా ఉడికేస్తాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీనికి కొద్దిగా నేను ఒక చిన్న పొటాటో సన్నగా తురుముకొని దాన్ని మంచిగా వాష్ చేసి దాని నుండి స్టార్చ్ తీసేసి మనం వేస్తాం, అప్పుడే బాగుంటుంది టేస్ట్. దీన్ని ఒక చిన్న పొటాటో అండి, నేను ఇట్లా సన్నగా తురిమి దాన్ని కడిగి పెట్టుకుంటా. ఇప్పుడు ఈ స్టేజ్ యాడ్ చేసుకున్నాం. దీన్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక 2 minutes అట్లా కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత నేను గ్రేవీ చూపిస్తాను అప్పుడు మీకు తొక్కు ఎలా రెడీ అయిందనేసి. చికెన్ తొక్కు రెడీ అయిపోయిందండి. చూడండి చాలా కలర్ఫుల్, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది చపాతీకి, దోశకు అయితే, మీకు పూరికి అయితే చాలా అదిరిపోతూ ఉంటుంది టేస్ట్. వేడివేడి అన్నానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నేను అయిపోయింది ఇది. ఇప్పుడు దీనికి మనం కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటాం. పుదీనా నేను ఆప్షన్ అండి, పుదీనా నేను కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.